హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు వైష్ణవి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు అంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మీకు మంచి వీడియోస్, మంచి కంటెంటే ఉంటుంది ఇక్కడ. సో హోప్ యూ ఆల్ లైక్ ఇట్. యా, సో ఈరోజు వీడియో ఏంటంటే ఐ రియలీ వాంటెడ్ టు టాక్ అబౌట్ హైజీన్. అంటే అమ్మాయిలకి స్పెసిఫిక్గా అసలు హైజీన్ మనం ఎందుకు ఫాలో అవ్వాలి, అసలు ఫాలో అయితే ఏమవుతుంది, మనకి ఎంత బెటర్ అనేది, నా దగ్గర ఉన్న కొన్ని ప్రోడక్ట్స్ నేను ఎట్లా యూస్ చేస్తాను వాటిని అనేది ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూపిస్తాను. అండ్ వాటి వల్ల ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా నేను మీకు చెప్తాను. అండ్ ఇది మనం ఎంత యంగ్ ఏజ్ నుంచి స్టార్ట్ చేస్తే అంత బెటర్. అంటే అట్లీస్ట్ ఇప్పుడు ఉన్న అమ్మాయిలు, ఇప్పుడున్న జనరేషన్లో పీరియడ్స్ అన్న వాళ్ళు మెచ్యూరిటీ అనేది చాలా ఈజీగా డెవలప్ అయిపోతుంది, ఒకప్పట్లా కాదు. అండ్ అన్నిటికీ చాలా ఓపెన్ మైండెడ్గా ఉంటున్నారు. కాబట్టి ఐ థాట్ ఇట్స్ టైమ్ ఫర్ మీ ఆల్సో టు మేక్ అ వీడియో ఇలాంటి వాటి గురించి. సో యా, హోప్ యూ ఆల్ లైక్ ఇట్. అండ్ ఇఫ్ ఇన్ కేస్ నేను కనుక ఏమన్నా కొన్ని విషయాలు నాకు తెలియకుండా చెప్తే ప్లీజ్ ఫర్గివ్ మీ. సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. బై ద వే, నా నో మేకప్ లుక్ ఎలా ఉంది, ఇది ఎవ్రీడే బేసిస్లో నేను ఒక వీడియో చేసి షార్ట్ అప్లోడ్ చేశాను, చూడండి. నో మేకప్ లుక్ చాలా బాగుంటుంది. యా, సో ఇన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి నా దగ్గర. ఏమేమి ఉన్నాయో నేను మీకు చూపిస్తాను ఒక్కొక్కటి. ఫస్ట్ నేను మాట్లాడేది క్యాండిడ్ పౌడర్. ఇది అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా, బేబీస్కైనా, పెద్దోళ్ళకైనా, చిన్నోళ్ళకైనా, ఎవరికైనా సరే చాలా ఇంపార్టెంట్. బికాజ్ మన టైస్ రబ్ అవుతున్నప్పుడు కానీ, ఏ పర్టికులర్ ఏరియాలో అయినా సరే ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు చాలా బాగా హెల్ప్ అవుతుంది. మెయిన్గా అమ్మాయిలకి పీరియడ్స్ టైంలో కానీ, ఇఫ్ ఇన్ కేస్ చిన్నపిల్లలు డైపర్స్ వేసుకున్నప్పుడు ఏమైనా ప్రాబ్లమ్ లైక్ ర్యాషెస్ లాగా ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఇది చాలా హెల్ప్ అవుద్ది. మెయిన్గా కొంచెం టైస్ ఎక్కువ ఉన్న అమ్మాయిలు, అంటే టైస్ ఎక్కువ ఉన్న అమ్మాయిలు జీన్స్ ప్యాంట్ వేసుకున్నప్పుడు కానీ, వాళ్ళ టైస్ ఇట్లా రబ్ అవుతున్నప్పుడు ఆ పర్టికులర్ ఏరియా టచ్ అయినప్పుడు మనకి బాగా సెన్సిటివ్ అయిపోయి ఎయిర్ గాలి వెళ్ళకుండా స్వెట్ ఫామ్ అయిపోయి ఫంగస్ అయిపోద్ది అనమాట. సో అందుకని అలాంటప్పుడు ఒక 2 days మీరు టైట్ బట్టలు వేసుకోకుండా, టైట్ క్లోత్స్ వేసుకోకుండా మ్యాక్సిమం ఎంత ఫ్రీ ఉంటే అంత ఫ్రీగా ఉంచుకొని ఇది అప్లై చేసుకోండి. లైక్ ఇన్స్టెంట్గా కాదు కానీ అట్లీస్ట్ మీరు 1 dayలో యూ కెన్ ఫీల్ ద డిఫరెన్స్. ఓకే, సో ఎక్కడైనా సరే ఇఫ్ యూర్ ఫీలింగ్ ర్యాషెస్ కానీ ఏమైనా వస్తుంది అంటే పక్కా ఇది యూస్ చేయండి, చాలా హెల్ప్ఫుల్. ఈవెన్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏమైనా ట్రావెలింగ్ చేసినా ఎటైనా వెళ్తే ఇది పక్కా క్యారీ చేయండి, చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఈజీగా దొరుకుతుంది మెడికల్ షాప్లో. ఐ థింక్ మెడికల్ షాప్లో మ్యాక్సిమం దొరుకుతుంది, సూపర్ మార్కెట్ అండ్ ఆల్ నాకు తెలియదు, కానీ మెడికల్ షాప్లో చాలా ఈజీగా దొరుకుతుంది. ఇది మాత్రం పక్కా క్యారీ చేయండి. మదర్స్ అయినా, అమ్మాయిలైనా, మ్యారీడ్, అన్మ్యారీడ్, హూ ఎవర్ ఇట్ ఈస్, ప్లీజ్ క్యారీ. నెక్స్ట్, పీరియడ్ ప్యాచ్, పెయిన్ రిలీఫ్ ప్యాచ్. ఇది చాలా బెటర్, చాలా బాగుంటుంది. ఇది ఏంటంటే బేసిక్గా దీని కాస్ట్ 249 రూపీస్, బట్ ఒక్కొక్క పీస్ 50 రూపీస్కి వస్తుంది అనమాట. ఇది వేరే బ్రాండ్లో కూడా ఉంటాయి, బట్ నేను ఈ బ్రాండ్ యూస్ చేస్తున్నాను. ఇది మన కరెక్ట్గా స్టమక్ కొంచెం బెల్లీ బటన్ కింద పెట్టుకోవాలి, ఆల్మోస్ట్ కొంచెం స్టమక్కి లోవర్ స్టమక్ దగ్గర పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని స్టిక్ చేస్తే ఈజీగా 10 hours పైన, వీళ్ళు 12 hours అన్నారు, మనం 10 hours ఈజీగా వస్తుంది. అండ్ మీకు, నాకైతే పీరియడ్స్ ఫస్ట్ డే అంత ఎక్కువ ఉండదు, బ్లడ్ ఫ్లో కానీ ఎక్కువ క్రాంప్స్ కానీ ఉండదు, టైర్డ్నెస్ ఉంటుంది అంతే. సెకండ్ డే, థర్డ్ డే అయితే నాకు ఇంకా నేను ఆ 2 days ఎవరిని కలవను, నన్ను ఎవరిని కలవద్దని చెప్తాను. సో అంత హెవీ క్రాంప్స్, హెవీ బ్లడ్ ఫ్లో అనేది ఉంటుంది, చాలా గలీజ్ ఉంటుంది చెప్పాలంటే. బికాస్ చాలా హెవీ పెయిన్ ఉంటుంది, మూడ్ స్వింగ్స్ ఉంటాయి, ఏంటేటో అయిపోద్ది ఆ టైంలో. ఐ థింక్ మీకు తెలుస్తుంది. సో ఇది యూస్ చేయండి.
మీరు ఊరికే హాట్ ప్యాక్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దానికోసం సపరేట్గా స్టొమక్ పెయిన్ వస్తుంది లేదా క్రాంప్స్ వస్తున్నాయి, లోవర్ బాడీ పెయిన్స్ వస్తున్నాయి అని చెప్పి మీరు మళ్ళీ మెడిసిన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఒక్కటి సరిపోద్ది. బికాజ్ ఇది కొంచెం వార్మ్ ఫీలింగ్ ఉంటుంది అండ్ ఆల్సో కొంచెం పెయిన్ చాలా ఇన్స్టెంట్గా రిలీఫ్ అవుద్ది. ప్లీజ్ క్యారీ దిస్. ఇది మీరు పెట్టుకుని ఆఫీస్కి కూడా వెళ్ళిపోవచ్చు, ఇంట్లో ఉండి పని చేసుకోవచ్చు. మీకు ఎప్పుడైనా సరే ప్రాబ్లం ఉంటే కంపల్సరీ యూజ్ చేయండి. దీంతో పాటు పీసేప్ వాళ్ళ రోల్ ఆన్ కూడా చాలా బాగుంటుంది. లైక్ పెయిన్ రిలీఫ్ చాలా ఇన్స్టెంట్గా రిలీఫ్ అయిపోద్ది అనమాట పీరియడ్స్ ఉన్నప్పుడు. ట్రస్ట్ మీ, ఇది చాలా బాగుంటుంది. వీళ్ళ ప్యాచ్ నాకేమంత అనిపించలేదు కానీ బట్ ఈ రోల్ ఆన్స్ అయితే చాలా బాగుంటాయి. ఐ థింక్ దీని ప్రైస్ 200, బట్ చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అనమాట. హెవీ క్రామ్స్ అయినా సరే చాలా ఈజీగా సెటిల్ అయిపోద్ది. మీకు ఇన్స్టెంట్గానే లైక్ చాలా క్విక్ రిలీఫ్ అనేది వస్తుంది అనమాట. అండ్ నౌ మీలో ఎంతమంది ఎలాంటి ప్యాడ్స్ వాడతారో నాకు తెలీదు. నాకైతే చాలా ఇయర్స్ నుంచి మా చెల్లి కొంచెం తనకి పీరియడ్స్ క్రామ్స్ ఎక్కువ ఉంటాయి, తనకు కూడా తనకి నాకంటే ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఫ్లో కానీ క్రాంప్స్ కానీ ఎక్కువ. తను నాకు సజెస్ట్ చేసింది ట్రావెలింగ్ అప్పుడు ప్రాబ్లం అవ్వకుండా ఉండడానికి ఈ విస్పర్ వాళ్ళవి XXL ప్యాడ్ అనమాట. మిరాకిల్ అసలు. మీకు చెప్తున్నాను కదా, ఇఫ్ ఇన్ కేస్ మీరు లార్జ్ ఎక్సెల్ ఉన్న అక్కడితో ఆగిపోతే యూస్ దిస్ వన్. లేదా హెవీ ఫ్లో ఉంది, అసలు నా వల్ల కావట్లేదు, నాకు డౌట్, ట్రావెలింగ్ నేను చేయలేను, ఈవెన్ ఆఫీసెస్ కూడా నేను వెళ్ళలేను అంటే ఇది చాలా యూజ్ అవుతుంది. అండ్ మీరు డైలీ ఒక 4-5 ప్యాడ్స్ మార్చుకునే బదులు మార్నింగ్ ఇది ఒకటి, ఈవినింగ్కి ఇది ఒకటి పెట్టేసి మేము పడుకుంటే ఓవరాల్ నైట్ చాలా బాగుంటుంది. లేదు మీరు మార్నింగ్ అంతా ఒకలాగా పెట్టుకొని మార్నింగ్ మీ రెగ్యులర్ ప్యాడ్స్ ఏమన్నా యూజ్ చేసుకొని నైట్ పడుకునేటప్పుడు నాకు బెడ్ మీద స్టెయిన్స్ అవ్వద్దు అనుకుంటే ఇది యూజ్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నిజంగా చెప్తున్నాను కదా, చాలా కంఫర్టబుల్ ఉంటుంది. చాలా యూనో అంటే లైక్ ఏదో ఒక పెద్ద ప్యాడ్ పెట్టుకున్న ఫీలింగ్ ఉండదు. మేబీ ఫస్ట్ ఒక 1 or 2 అట్లా ఉంటుంది, కానీ తర్వాత మీకు అలవాటు అయిపోద్ది. బికాస్ చిన్న ప్యాడ్స్ పెట్టుకున్న వాళ్ళు సడన్గా పెద్ద ప్యాడ్స్ పెట్టుకుంటే ఈజీగా ఒక టైప్ ఆఫ్ వియర్డ్ ఫీలింగ్ ఉంటుందేమో. బట్ సో ఇది నేను ఆల్మోస్ట్ లాస్ట్ 4-5 years నుంచి యూజ్ చేస్తున్నా. ఇది వచ్చిన స్టార్టింగ్లో అసలు ఎక్కువ అవైలబుల్ లేకపోతుండే. లైక్ అంటే ఏదో ట్రయల్ లాగా పెట్టినట్టున్నారు, బట్ స్లోగా చాలా వైరల్ అయిపోయింది అనమాట. అండ్ ఈవెన్ నాకు నా చెల్లి సజెస్ట్ చేసింది, నేను నా ఫ్రెండ్స్కి చాలామంది సజెస్ట్ చేసా. వాళ్ళు ఇప్పుడు కూడా చెప్తాను అనమాట, లైక్ నువ్వు XXL ప్యాడ్ సజెస్ట్ చేశాక మాకు చాలా బాగుంది అని చెప్పారు. సో యూజ్ దిస్ ఫర్ ష్యూర్. దాంతోపాటు విస్పర్ వాళ్ళు పీరియడ్ ప్యాంటీ అని ఒకటి లాంచ్ చేశారు. ఇప్పుడు నా దగ్గర అవైలబుల్ లేదు, బట్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఐడియా లేకపోతే ఇలా ఉంటుంది ఆ ప్రోడక్ట్. ఆ ప్యాడ్స్ ఇట్లా ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో 6 ఉంటాయి, కొన్నిట్లో 8 ఉంటాయి. కానీ ఐ థింక్ 6 ప్యాక్ వచ్చేసి 300 రూపీస్ అనుకుంటా. నా దగ్గర ఎగ్జాక్ట్గా ఇప్పుడు లేదు కాబట్టి నేను గెస్ చేస్తున్నాను. ఇది ఇంకొక మ్యాజికల్ మనకి అమ్మాయిలకి. బికాజ్ డైపర్ ఏంటి మళ్ళీ చిన్నపిల్లలాగా వేసుకోవాలి అది ఇది అంట, కానీ లేదు, వేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. దాని ముందు ఇది కూడా వేస్ట్ అని నేను చెప్తా, నిజం చెప్తున్నాను కదా. హెవీ ఫ్లో ఉన్నప్పుడు ఇది వేసుకోండి. అండ్ మీరు అది వేసుకున్న తర్వాత మీకు మళ్ళీ దానిపైన అండర్వేర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు మీ జీన్స్ ప్యాంట్ ఆర్ మీ వాట్ ఎవర్ డ్రెస్ అది వేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు 1 piece వేసుకుంటే మేబీ మీరు ఏమైనా షార్ట్ కానీ అండర్వేర్ కానీ వేసుకోవచ్చు, పర్వాలేదు. బట్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ట్రావెలింగ్ జర్నీ పెట్టుకున్నారు, లైక్ ఫ్లైట్ జర్నీస్ ఉన్నాయి, ట్రైన్ జర్నీస్ ఉన్నాయి, లైక్ ఒక more than 15 hours జర్నీ ఉందంటే మీకు లైఫ్ సేవర్ అండి. లైక్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఓవర్ నైట్ అయినా సరే అస్సలు లీక్ అవ్వదు, అస్సలకి లీక్ అవ్వదు. అన్లెస్ మీరు ఆ ప్యాడ్ని ఎక్స్ట్రీమ్గా పెట్టుకొని సరిగ్గా మేనేజ్ చేసుకోలేక ఆ ఓవర్ఫ్లో అనేది బయటకు వస్తే తప్ప మీకు అంతకన్నా లేదు. అంటే మేబీ మీ సరిగ్గా కూర్చోలేక ఇలా అయిపోయి లీక్ అయితే తప్ప
దాని మీద మీకు కంప్లైంట్స్ రావు. అండ్ చాలా అంటే చాలా కంఫర్టబుల్ ఉంటుంది. దీంట్లో 2 సైజెస్ అనుకుంటా, మీడియం అను లార్జ్ ఉంటుంది. మోస్ట్లీ లార్జ్ సరిపోద్ది. ఐ మీన్ డైపర్ ప్యాడ్ గురించి చెప్తున్నాను. సో లార్జ్ ఇఫ్ ఇన్ కేస్ అంటే మీరు మీ పర్సనాలిటీని చూసి తీసుకోవాలి. నాకైతే నేను కావాలని లార్జ్ తీసుకున్నాను, నాకు సరిపోతుంది లార్జ్ కూడా. అంటే నేను మీడియం డౌట్ వచ్చి నేను లార్జ్ పెట్టుకున్నాను. సో ఐ థింక్ ఇట్ వర్క్ ఫర్ మీ. డిసెంబర్ టైంలో నాకు సర్జరీ అయింది. ఐ థింక్ నవంబర్లో సర్జరీ అయింది లెగమెంట్ ఇయర్ది. సో యూజువల్గా ఏంటంటే మనం సర్జరీ చేయించుకున్న ఓవర్ మెడికేషన్తో ఉన్నప్పుడు ఆ పవర్ హై డోసేజ్ అయితే కొన్నిసార్లు పీరియడ్స్ డిలే అయ్యే స్కోప్ ఉంటుంది మోస్ట్లీ, లేదా స్కిప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బికాజ్ ఆ టైంలో ఎక్కువ యాంటీబయాటిక్స్ తీసుకొని సరిగ్గా ఫుడ్ లేక యూజువల్గా నార్మల్గా కూడా మనం ఫుడ్ సరిగ్గా తినకపోతే పీరియడ్స్ లేట్ అవుద్ది. లైక్ అన్హెల్తీ ఫుడ్ తిన్నా, సరిగ్గా బాడీ వర్కౌట్ లేకపోయినా, లైక్ మీరు అసలు మీ రొటీన్ని సరిగ్గా చూసుకోకపోతే పీరియడ్స్ అనేవి డిలే అవ్వడము, మీకు స్కిప్ అవ్వడము అవుద్ది. అందుకని హార్మోనల్ బ్యాలెన్స్ అనేవి చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ అయిపోతున్నాయి, లైక్ థైరాయిడ్ వల్ల, పీసీఓస్ ఇవన్నీ. సో చూసుకోండి. సో అయితే నాకు సర్జరీ వల్ల నేను కొంచెం ఎక్కువ హెవీ యాంటీబయాటిక్స్ తీసుకునేసరికి నాది కంప్లీట్ ఒక 1 month బెడ్ రెస్ట్ అనమాట. అసలు లేవలేను. నాకు సర్జరీ 3-4 days ముందే నాకు పీరియడ్స్ వచ్చిద్దేమో. అయితే అప్పటికి చాలా భయం వేసి నాకు సర్జరీ అయింది. బట్ నాకు ఆ 1 month పీరియడ్స్ రాలా. బట్ కానీ నేను భయపడిందల్లా ఏంటంటే పీరియడ్స్ వస్తే నాకు ఎట్లా అంటే లైక్ ఇబ్బంది అయిపోద్ది, ఊరికి చేంజ్ చేసుకోవాలి, బెడ్ లీక్ అవుతుందేమో అది ఇది అని అనుకొని దెన్ నేను ఎప్పుడో ఒకసారి పీరియడ్ డైపర్ ప్యాంటీ చూసాను అనమాట. సరే అని చెప్పి ఒక ప్యాక్ ఆర్డర్ చేసా. నా లైఫ్లో నేను చేసిన వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అది. చాలా అంటే చాలా వర్కౌట్ అయింది. బికాజ్ అంత బెడ్ రెస్ట్ మీద ఉన్నప్పుడు ఊరికే ప్యాచ్ చేంజ్ చేసుకోవడం కూడా పెద్ద హెడేక్ అనమాట. బికాజ్ నాది లెగ్తో అయింది. ఇంకా సో ఊరికే లేచి లెగ్ ఫోల్డ్ చేయలేను, అది ఇది అది అని చెప్పి చాలా ఇబ్బంది అయ్యేది. బట్ లక్కీగా ఐ థింక్ డైపర్ ప్యాడ్ వల్ల నాకు చాలా అంటే చాలా హెల్ప్ అయింది. సో నేను దీని గురించి ఎక్కువ చెప్పలేను, బట్ ఇట్స్ వర్త్ ఇట్. సో నెక్స్ట్ వచ్చేసి ప్యాంటీ లైనర్స్. సో బేసిక్గా ప్యాంటీ లైనర్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఎవ్రీడే బేస్లో మనకి వైట్ డిశ్చార్జ్ అనేది ఒకటి రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇట్స్ అ వెరీ కామన్ థింగ్, అందరు అమ్మాయిలకు అవుతుంది. అదేమి పెద్ద అంటే ఇట్స్ అ వెరీ కామన్ థింగ్, బేసిక్గా భయపడాల్సే విషయం కాదు. అన్లెస్ మీకు హెవీగా అవుతుంది అండ్ ఎల్లోగా ఉంది లేదా గ్రీన్గా ఉంది, సో స్మెల్ వస్తుంది, స్టొమక్ పెయిన్ వస్తుంది, ఇట్లాంటివి ఏమైనా ఉంటే తప్ప నార్మల్గా ఇట్స్ అ కామన్ థింగ్. బట్ కాకపోతే ఏంటంటే వైట్ డిశ్చార్జ్ వల్ల మన అండర్వేస్ అనేది ఒక్కొక్కసారి వైట్ కలర్లో మారిపోయి సరిగ్గా బేసిక్గా వైట్ కలర్లో ఉండి స్టిక్ అయిపోద్ది. సో ఈవెన్ మనం వాష్ చేసుకున్నా సరే ఎవ్రీ టైమ్ ఆ రిలీజ్ అయ్యేదానికి అండర్వేర్స్ కూడా కొంచెం వైట్గా మారిపోద్ది అనమాట. సో దానివల్ల అండర్వేర్ కలర్ మారిపోద్ది. అండర్వేర్ కొత్తదైనా సరే బికాజ్ ఆఫ్ మనం సరిగ్గా మెయింటెనెన్స్ చేసుకోలేకపోతే ఇట్స్ అ ప్రాబ్లం. సో అంటే దానివల్ల ఇంకా అండర్వేర్ కూడా మనం 3 to 6 monthsకి ఒకసారి మార్చుకోవాల్సి వస్తుంది అనమాట. అలా కాకుండా ప్యాంటీ లైనర్స్ అని ఉంటాయి ఇలా. సో నేను కేర్ ఫ్రీ వాళ్ళది యూజ్ చేస్తున్నాను. మీరు మీ ఇష్టం ఏ బ్రాండ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇదేంటంటే మనం అండర్వేర్కి పెట్టేసుకొని ఉంటే వాట్ ఎవర్ వైట్ డిశ్చార్జ్ ఉంటుందో అది దీనికి వెళ్ళిపోతుంది అండ్ మీరు దీన్ని పడేయవచ్చు. సో అప్పుడు మీ అండర్వేరు బాగుంటుంది అండ్ దెన్ ఊరికే మీకు ఒక టైప్ ఆఫ్ డిఫరెంట్ ఫీలింగ్ రాదు. ఇఫ్ ఇన్ కేస్ మీ అండర్వేర్ ఊరికే వెట్ ఉంటే కూడా మంచిగా ఉండదు కదా. అండ్ కొంచెం మంచి కాస్ట్లీ బ్రాండెడ్ అండర్వేర్స్ మన అండర్ గార్మెంట్స్ వాడతాం కాబట్టి వాటిని కొంచెం లాంగ్ లాస్టింగ్ తెచ్చుకోవడానికి యూజ్ చేసుకుంటాం. సో అందుకని ప్యాంటీ లైనర్స్ యూజ్ చేయండి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకోటి ఏంటంటే మనం ట్రావెలింగ్కి ఎప్పుడైనా వెళ్ళాలి, ఇఫ్ ఇన్ కేస్ అది పీరియడ్స్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఒకవేళ ఈరోజు వస్తుందని మీకు గట్ ఫీలింగ్ ఉంటే ఇది పెట్టుకోండి. సో దట్ వచ్చినా రాకపోయినా ఇఫ్ ఇన్ కేస్ ఒక 1-2 drops పడ్డా సరే ఇందులో వెళ్ళిపోతుంది కాబట్టి అండర్వేర్ అక్కడ కూడా మళ్ళీ స్పాయిల్ అవ్వదు.
అపార్ట్ ఫ్రమ్ దట్ మళ్ళీ మీరు ఒక 5th డే వరకు మీ పీరియడ్స్ అయిపోయింది, బట్ స్టిల్ 6th డేలో కూడా బ్లీడింగ్ అవుతుందేమో అని మీరు అనుకుంటే దానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. సో అందుకని ఇవి చాలా ఫ్రెండ్లీ, మనకి బ్యాగ్లో కానీ పెట్టుకొని వెళ్ళొచ్చు మీరు. ఇది ఒకటి. ఇంకోటి మన రెగ్యులర్ ప్యాడ్స్ మనం వాడతాం కదా, ఒకటి కంపల్సరీ బ్యాగ్లో పెట్టుకోండి. ఇట్స్ రియలీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు పీరియడ్స్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఒక్కొక్కసారి స్కిప్ అవుద్ది, ఒక్కొక్కసారి డేట్కి 1 వీక్ 2 వీక్స్ ముందే వస్తుందన్న థాట్లో కూడా మనకి సిమ్టమ్స్ ఉండవు. యూజువల్గా ఏంటంటే స్టమక్ పెయిన్ రావడము, లేదా మన లోవర్ బాడీ అంతా పెయిన్ రావడము ఏదో ఉంటుంది. బట్ కొన్నిసార్లు తెలియదు, నాకే అట్లా చాలాసార్లు అయింది. సో అందుకని ఎప్పుడైనా సరే ఫస్ట్ సేఫ్టీ మెజర్మెంట్ కోసం మీరు యూజ్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ మన ఫ్రెండ్స్, ఆఫీస్లో కొలీగ్స్ ఎవరైనా అవసరం ఉంటే వాళ్ళకు కూడా ఇవ్వడానికి యూజ్ అవుతుంది, అట్లీస్ట్ స్ట్రేంజర్కైనా దేనికైనా సరే. బికాజ్ ఈ మధ్య మాల్స్లో కానీ పబ్లిక్ టాయిలెట్స్లో కూడా ప్యాడ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ కానీ ఒక్కొక్క ప్యాడ్కి వాళ్ళు ఈజీగా 20 రూపీస్ 10 రూపీస్ ఇట్లా ఛార్జ్ చేస్తున్నారు. యూజువల్గా అవి ఫ్రీగా ఇవ్వాలి, బట్ అవి కూడా ఇవ్వట్లేదు అనమాట. సో వాటికి కూడా డబ్బులు వెళ్తున్నాయి. సో అందుకని మనకి పీరియడ్స్ వచ్చినా రాకపోయినా, మన టైం అయినా కాకపోయినా, ప్లీజ్ క్యారీ దెమ్ అంతే. సో మనకి డైలీ వన్స్ ఆర్ ట్వైస్ బాత్ ఎట్లానో, డైలీ ట్వైస్ బ్రష్ చేయడం ఎంత ఇంపార్టెంటో, మౌత్ ఫ్రెషనర్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే, సో ఇఫ్ ఇన్ కేస్ మనం బయట ఎవరైనా కలవడానికి వెళ్ళినప్పుడు ఆనియన్స్ కానీ గార్లిక్ కానీ ఇట్లా తిన్నప్పుడు వాళ్ళని డైరెక్ట్గా అట్లా కలవలేము మనం, రైట్? సో అందుకని మనం మాట్లాడినప్పుడు ఆ ఫ్లేవర్ అట్లా వెళ్ళకుండా ఉండడానికి మౌత్ ఫ్రెషనర్స్ ఉంటాయి, యూస్ చేయండి. ఇవి మనకి లిటరల్గా మీరు రత్నదీప్, ఎనీ కైండ్ ఆఫ్ సూపర్ మార్కెట్స్ ఎక్కడైనా చూడండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే బేసిక్గా ఇది ఒక హైజీన్ ప్లస్ ఆల్సో ఒక టైప్ ఆఫ్ మన మెయింటెనెన్స్. చాలామంది మనం అప్రోచ్ అవ్వాలంటే మన డ్రెస్సింగ్ చూసి అప్రోచ్ అవుతారు. మనం ఎంత మంచి డ్రెస్ వేసుకున్నా సరే మనం మాట్లాడే విధానం, మనం స్మెల్ వస్తున్నాము అన్న లైక్ స్వెట్ స్మెల్ కానీ, లేదా సరిగ్గా మౌత్ మంచిగా లేకపోతే ఆ స్మెల్ అయినా సరే ఇలాంటి కనబడినప్పుడు లైక్ వాళ్ళు మళ్ళీ ఇంకోసారి మనతో మాట్లాడడానికి దే వోంట్ బీ ఓకే విత్ అస్. సో అందుకని ఇదొకటి. ఒకటి ఏంటంటే గమ్స్, అంటే మనం ఆర్బిట్స్ కానీ ఇట్లాంటివి వాడచ్చు. మీరు మీల్ ఏదైనా ఒక ఫుడ్ తిన్న తర్వాత మనం చూయింగ్ గమ్స్ తీసుకుంటే బాగానే ఉంటుంది అది. లేకపోతే ఇట్లా ఇవి ఉంటాయి అన్నమాట స్ట్రిప్స్ లాగా, ఇవి కూడా. ఇది ఎట్లా అంటే ఇది ఇట్లా ఓపెన్ చేసేస్తే ఇలా ఒక స్ట్రిప్ తీసుకొని మన టంగ్ మీద పెట్టుకోవాలి. సో అది మెల్ట్ అయిపోద్ది. దానివల్ల ఏమవుద్దంటే మౌత్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఓకే, ఇలాంటి కన్జ్యూమ్ చేయడం వల్ల. ఇవి కానీ మీకు చూయింగ్ గమ్స్ ఇష్టం లేదు అంటే పెప్పర్మెంట్స్, స్పియర్మెంట్స్ అని ఇలా కొన్ని ఉంటాయి, మింట్స్, ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. తీసుకోండి సో దట్ మీకు ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది మీరు యూజ్ చేశాక, చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఫుడ్ తిన్నాక అప్పుడప్పుడు మన టీత్ మధ్యలో స్టక్ అయి ఉంటాయి అన్నమాట, నాన్ వెజ్ కానీ ఏదైనా. అలాంటి వాటి కోసం ఈ డెంటల్ ఫ్లాస్ అనేది ఒకటి ఉంటుంది, ఒక థ్రెడ్ లాగా ఉంటుంది. సో దాన్ని ఇట్లా ఇట్లా మనం టీత్ మధ్యలో ఇట్ విల్ బీ ఈజీ టు రిమూవ్. సో బేసిక్గా క్లీన్ చేయడానికి. టూత్ పిక్స్ కూడా అంత మంచిది కాదంటారు, బికాజ్ నాకు ఒక డెంటల్ డాక్టర్ చెప్పారు టూత్ పిక్స్ కూడా దాని ఎడ్జ్ కూడా కొంచెం ఏమీ థిక్ ఉండవు, తిన్నుండవు, థిక్గానే ఉంటాయి. ఇంకా మనం ప్రెషర్ చేసి పంపిస్తాము. సో టూత్ పిక్స్ కూడా అంత మంచిది కాదు, ఇలాంటివి యూజ్ చేయండి. సో ఇట్లా థ్రెడ్ ఉంటుంది. ఓకే, ఇలా టీత్ మధ్యలో ఇట్లా ఇట్లా ఇలా ఇలా అనుకొని దాన్ని మనం హెల్ప్ చేసుకోవచ్చు అనమాట తీసేయడానికి. ఇలా ఇలా తీసి ఇలా ఇలా లైక్ మీ ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ మీరు దాన్ని చేసాక మళ్ళీ ఈ థ్రెడ్ ఇక్కడ చిన్న గ్యాప్, లైక్ బేసిక్గా ఇక్కడ మీకు చూస్తే
ఇక్కడ నుంచి తీసి మనం బయటకు లాగి తర్వాత లోపలికి ఇట్లా పెట్టాలన్నమాట. మనం అయిపోయిన తర్వాత ఇలా క్లోజ్ చేసేసి దాన్ని ఇట్లా అంటే వచ్చేస్తుంది. లేదా మీకు ఎంత కావాలో అంత తీసి మీరు క్లీన్ చేసుకొని నీట్గా డస్ట్బిన్లో వేసేయచ్చు. లేదా ఇట్లానే ఇంకొకటి ఉంటాయి, చిన్న స్టిక్ టైప్ ఉంటుంది, అదైనా సరే మీరు ఇట్లా క్లీన్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఓరల్ వాటికి చాలా ఇంపార్టెంట్ మనకి. మన ఏమైనా ఆఫీస్ మీటింగ్స్ అయినా ఎవరన్నా కలుస్తున్నాము, గెట్ టుగెదర్ ఫ్రెండ్స్, అండ్ ఏమన్నా తిన్నప్పుడు ఇఫ్ యూ ఫీల్ అన్ఈజీ ఇన్ బిట్వీన్ ఆఫ్ యువర్ టీత్ అంటే యూజ్ దిస్.